రండి, ఆరాధన వాక్యముగా మనం ధ్యానం చేసినటువంటి ఈ 19వ కీర్తన యొక్క విశిష్టతను మనం కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుంటూ ఆలోచించే ప్రయత్నం చేద్దాం. ఈ కీర్తన గ్రంథంలో మాట్లాడుతున్నారు. ఇక్కడ చెప్పబడుతున్న మాట ఏమిటి అంటే, ఆకాశములు దేవుని మహిమను వివరిస్తున్నాయంట, కానీ స్వరముతో చెప్పలేకపోతున్నాయి. అంతరిక్షములో ఆయన చేసినటువంటి చేతి పనిని ప్రచురపరుస్తున్నాయంట. ఎంత గొప్పగా ప్రచురపరుస్తున్నాయి! ఆయన చేతి పని అయినటువంటి ఈ సృష్టి ఎంత గొప్పగా కనిపిస్తుంది మనకు. మనకి ఎప్పుడైనా అనిపించిందా ఆ ప్రకృతిని చూసి ఏమి సృష్టి అని? ఏదైనా విహారయాత్రలకు వెళ్ళి చూస్తే ఆ ప్రకృతిని అందాన్ని చూసి ఎంతగా మురిసిపోతాం. అది ఓ మనుషుని యొక్క పనితనము కాదు, దేవుని యొక్క పనితనం. అది దేవుని యొక్క చేతి పనిని బట్టి ఈ ప్రకృతి అంతా, లేక లోకములో ఉన్నవి ప్రతిదీ కూడా ఆయన యొక్క గొప్పతనాన్ని తెలియచేస్తున్నాయంట. ఇది ఎంత బాగానే ఉంటుంది. ఆయన యొక్క గొప్పతనము, ఆయన చేతి పని ఎంత గొప్పది. ఈ సృష్టిని ఆయన చేతితో చేయలేదు కదా. ఈ సృష్టిని ఆయన నోటి మాటతో సృష్టించడము మనము చూస్తాము. ఈ యెషయా గ్రంథంలో మాట ఉంటుందండి. యెషయా గ్రంథం 43వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి మనం చదవగలిగితే అందులో ఉన్నటువంటి విశేషకరమైన మాట మనకు అర్థమవుతుంది. చూడండి, మనిషి దేనికోసము సృష్టించబడ్డారు అంటే, ఓ ఆశ్చర్యకరమైన సాక్షిగా మనిషి రూపించబడ్డాడు. మనిషి ఎందుకు సృష్టించబడ్డారు అంటే, దేవుణ్ణి మహిమపరచడానికని వాక్యం చెబుతుంది. మనము సృష్టించబడింది ఏదో కాలం గడుపుకుంటూ అలా కాలాన్ని వెళ్ళబూసుకుంటూ తిరిగాము అన్నట్టుగా కాదు. నీవు ఎందుకు సృష్టించబడ్డావు అంటే దేవుణ్ణి మహిమపరచడానికి అని దేవుని వాక్యం చెబుతుంది. ఎలా మహిమపరచాలి? ఎలా మహిమపరచాలి? మనిషి, మానవ సృష్టి ఎంత ఆశ్చర్యమో మనము ఆలోచిస్తే ఆయనను మహిమపరచకుండా మనం ఉండలేమండి. మనం ఉండలేము. ఏమండి, మానవ దేహం ఉంది కదండి. ఈ దేహములో ఉన్నటువంటి ప్రతి భాగము గురించి ఆలోచిస్తే దేవుణ్ణి స్తుతించకుండా ఉండలేం. ఆయన చేతి పని అంత ఆశ్చర్యమైనది. ఆయన చేతి పని అంత అద్భుతమైనది. మానవ శరీరము ఎంత విశిష్టమైనదండి. ఒక గుండె తాను కొట్టుకుంటున్నటువంటి రీతి చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆయన జ్ఞానం చూడండి ఎంత గొప్పదో. ఒక చిన్న ఇంత బాలుల లేక పిడికెలంత ఉండేటువంటి గుండె అనే ఓ భాగాన్ని తీసుకుని వస్తే, ఆ గుండె అనే భాగానికి 4 రంధ్రాలు పెట్టి, ఆ రంధ్రాలు ఒక్కొక్క దానికి ఒక్కో పనికి ఏర్పాటు చేస్తారట. ఇప్పుడు హార్ట్ అటాక్ వచ్చింది అంటారు కదా. ఎలా చెబుతారు అంటే, దేవుని చేత సృష్టించబడిన ఈ గుండె, దానికి ఉన్నటువంటి 4 గదులు, 4 గ్రంథులు, ఆ 4 గ్రంథుల్లో ఏదో ఒక చెత్త పేరుకుపోతే ఆ పనితనము ఆగిపోయి దానికి ఆటంకం కలుగుతుంది. అందుకే హార్ట్ కి అటాక్ వచ్చింది అని చెబుతారు. హార్ట్ అటాక్ అంటారు. గుండెను చూస్తేనే ఆశ్చర్యం అనిపిస్తుంది. ప్రభువా, నీ చేతి పని ఎంత గొప్పది. ఏమండి, మనకు కళ్ళున్నాయి. ఈ కళ్ళుకి ఎంత సేఫ్టీ ఇచ్చాడండి దేవుడు, ఎంత సెక్యూరిటీ ఇచ్చాడండి. నీకు ఏదో ఒక ధూళి లేక డస్ట్ పడుతుంది అని తెలియగానే నీ కనుబొమ్మలు ఏం చేస్తాయి? వెంటనే మూసుకుంటాయి. ఎవరైనా ఇలా అని చూడండి, నీ వేలు దగ్గరికి వెళ్ళగానే నీ కనుబొమ్మ తెరుచుకోదు, మూసుకుంటది. ఏదో చిన్న నలక పడుతుంది అని నీకు తెలియగానే ఆ సెన్సర్ వచ్చి నీ కనుబొమ్మను ముయ్యడం ఎంత గొప్ప ఆశ్చర్యం. ఆయన చేతి పని ఎంత విలువైనదండి, ఎంత విలువైనది. ఆయన నిర్మించిన హస్తము ఎంత గొప్పది. ఈ 5 వేళ్ళు పెట్టడానికి ఏంటి? దేవుడు 4 వేళ్ళు పెడితే సరిపోతుంది కదా, 4 వేలతో బ్రతికెచ్చు కదా. లేదు, 5 వేళ్ళకు కొన్ని ప్రాముఖ్యతలు ఉన్నాయి.
దేవుడు దేహములో సృష్టించిన ప్రతి దానికి ఓ ప్రాముఖ్యత ఉందండి. అందుకే ఆయన చేతి పని ప్రచురపరిచే వారిగా మనిషి ఉండాలి. దేవుని చేత నిర్మించబడిన వాడు. ఒక్క భాగమని కాదండి. ఆ జీర్ణాశయం అనేది ఎలా ఉంటుంది? ఏమండి, ఇంత చిన్న కడుపులో వెళ్ళిన ఆహారము వెళ్ళడము, ఆ ఆహారము బలమైనదంతా ఓ పక్కకు వెళ్ళడము, చెత్తగా లేకపోతే వ్యర్థమంతా ఓ పక్కకు రావడము, అది మలముగా మరలా బయటకు వచ్చేయడం ఎంత గొప్ప జ్ఞానమైనది. మరలా మరలా ఆ జీర్ణకోశ ఎంత బాగా పనిచేస్తుందో, ఎలా క్రియేట్ చేశాడండి ఆయన. ఆయన సృష్టి ఎంత గొప్ప విచిత్రము, ఎంత ఆశ్చర్యము. ఆయనను మహిమపరచకుండా ఉండగలగమా? ఆయన నిన్ను నన్ను ఎందుకు చేసుకున్నాడో మనకు అర్థం కావాలి అంటే మనము ఆయన చేసిన పనిని చూస్తే మనకు ఆశ్చర్యం అనిపించి, ప్రభువా నిన్ను మహిమపరచకుండా నేను ఉండలేనయ్యా, నీ మహిమ కోసం నేనుంటానని మన జీవితాన్ని ఓ సాక్షిగా చూపించగలుగుతామా? ఓ 100 సంవత్సరాలు కలిగిన వ్యక్తి, ఆయన కొంతమంది ఇంటర్వ్యూ చేశారట. ఆయన్ని కొన్ని ప్రశ్నలు అడిగారు. ఆ టీవీ వారు వచ్చి కొన్ని ప్రశ్నలు అడుగుతుంటే ఆ 100 సంవత్సరాలు కలిగిన వ్యక్తి ఇలా సమాధానం చెప్తున్నారు. ఆ టీవీ వారు అడిగిన ఓ ప్రశ్న ఏంటంటే, అయ్యా ఈ 100 సంవత్సరాల వయసులో మీ పని మీరు చేసుకుంటూ ఇంత యాక్టివ్గా ఇంత ఆనందంగా ఎలా ఉండగలిగారు? మీరు తీసుకున్న రహస్యం ఏంటి అని అడిగితే ఆ పెద్ద ఆయన చెప్పిన సమాధానం ఏంటో తెలుసండి. ఏమండి, నా దేవుడు నన్ను సృష్టించాడు. ఆ సృష్టించినప్పుడు బైబిల్ గ్రంథంలో మాట ఉంది, ఆయన మహిమ కోసము నేను చేయబడ్డానంట. ఆయన మహిమ కోసము నేను చేయబడిన నా దేహము, నా అవయవాలు ఆయనకు మహిమకరంగా ఉండాలంటే నా అవయవాలను ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలి. అందుకేనండి నా అవయవాలను బహు జాగ్రత్తగా కాపాడుకుంటానండి. నా అవయవానికి, నా దేహానికి ఎలాంటి మలినము, మాలిన్యము, జబ్బు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటానండి. నేను ఏదైనా తగుమాత్రముగానే ఉంటుందండి. నా దేహానికి అవసరమైన దానిని నేను భుజిస్తానండి, అంతకు మించి నేను భుజించలేనండి అని ఆయన చెప్పడం విన్నాను. ఏమండి, 100 సంవత్సరాల వయసులో తన దేహాన్ని ఎలా కాపాడుకోగలిగాడు అంటే ఒకే ఒక్క కారణము, దేవుని మహిమ నిమిత్తము ఆయన చేసుకున్నాడు మనిషిని. ఆయన మహిమ కోసము మనిషి బ్రతకాలంతే. ఇక్కడ చెబుతున్న ఓ మాట ఏంటి? మనం చదివిన కీర్తన భాగంలో 3వ వచనం, వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదట. కానీ దేవుని చేత సృష్టించబడిన మనకు స్వరం వినబడుతుందండి? చెప్పాలి. మనకు స్వరం వినబడుతుంది కదా, లేకపోతే ఇక్కడ మీరు కూర్చోరు. నా స్వరం మీకు వినిపించకపోతే మీ పనుల్లో మీరుంటారు, మీ ఆలోచనలో మీరుంటారు, చేసేవాడు ఏదో చేస్తానే ఉంటాడు. వారిని ఏమంటామంటే వారికి చెవులు పని చేయవు, చెవిటివారు అంటారు. మనకు జ్ఞానం ఉంది, మన చెవులు పని చేస్తున్నాయి, నా స్వరము మీకు వినబడుతుంది. అందుకే మీ ముఖాలు, మీ కళ్ళు నన్ను చూస్తూ ఉన్నాయి. మనకు స్వరం వినబడుతుంది. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 1వ వచనంలో ఓ మాట ఉందండి. ఏంటి ఆ మాట అంటే, బహుజనుల శబ్దము వంటి స్వరము పరలోకము నుండి చెప్పగా నేను విన్నాను. ఏమని చెబుతారు? ప్రభువుని స్తుతించండి, రక్షణ, మహిమ, ప్రభావములు ఆయనకు మాత్రమే చెల్లును అన్న స్వరము పరలోకము నుండి వినబడుతుందంట. ఆ స్వరము భూలోకములో ఉన్న మనుషులకు వినబడాలి. కానీ మనిషికి దేవుని స్వరము వినబడిన దేవుని స్వరమును ధిక్కరించే పరిస్థితి మనుషులో ఉంది. ఆది కాలంలో మనకు సంఘటన జ్ఞాపకం చేసుకోవాలి. ఆది కాలంలో ఆదాము అనే వ్యక్తిని దేవుడు సృజించారు కదండి. దేవుడు సృజించి ఆ ఏదెను వనములో పెట్టినప్పుడు దేవుడు చేసే పని ఏమిటంటే ప్రతిరోజు
చల్లని వేళ ఆ ఆ ఆదాము అవ్వల దగ్గరకు, ఆ భార్యాభర్తల దగ్గరకు వచ్చి దేవుడు మాట్లాడేవారు. రోజు వచ్చేవారు, రోజు సంభాషించేవారు, రోజు ప్రభువులో ఆ ప్రభుతోటి వారితో ప్రభు ఆనందిస్తూ వారు దేవుణ్ణి మహిమపరుస్తుంటే ఆనందించేవారు. ఓ రోజు స్వరం వినబడింది, కానీ ఆ స్వరము వినబడిన వ్యక్తి మాత్రం ముందుకు రాలేదు. ఏం జరిగింది? ఓ మాట చదువుదాం చూడండి. ఆదికాండము 3వ అధ్యాయము 8వ వచనాన్ని ఒకసారి చదువుదాం. రోజు వినిపించే నా స్వరము వినబడగానే వచ్చే ఆదాము అవ్వ ఎదురుగా రాలేదంటే దేవుడు ఆలోచిస్తున్నారు, ఏదో జరిగింది. అప్పటి వరకు దేవుని మహిమతో నింపబడిన ఆదాము ఆ మహిమను కోల్పోయాడండి. దేవుని మహిమతో నింపబడిన మనిషి దేవుని మాటను ధిక్కరించి తినవద్దు అని చెప్పిన పండును తిని, చెయ్యవద్దు అని చెప్పిన పనిని చేసి దేవుని మహిమను కోల్పోయాడు మనిషి. నా స్నేహితులారా, దేవుడు చెయ్యవద్దు అని మనకు చాలా పర్యాయాలు, చాలా విషయాలు చెబుతుంటారు. ఒకవేళ నాకెందుకులే, ఇది నాకు కాదు అని ఈ చెవితో విని ఈ చెవితో విడిచిపెట్టేసే వారిగా ఉంటే ఆయన స్వరము మనకు వినబడని చెవిటి వారిగా మనం ఉంటాము. ఆ మాటను బట్టి మనము దోషులుగానే ఉంటాము తప్ప నిర్దోషులుగా మనం ఉండలేము. దేవుని సముఖమందు మనము ఆయన సముఖములో నిలబడని వారిగానే ఉంటాము అన్న సత్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మరచిపోవద్దండి. దేవుని యొక్క మహిమతో నింపబడిన ఈ మనిషి ఆ మహిమను కోల్పోయాడు. తినవద్దు, చేయవద్దు అని చెప్పిన పనిని చేసి, తినవద్దు అని చెప్పినటువంటి ఆ పండును తిని దేవునికి దూరస్తుడైపోయాడు. ఆదాము దూరమైపోయాడు. ఆయన స్వరము వినబడింది, ఆ స్వరము విని ఆయన ముందుకు వచ్చే ధైర్యం లేదు. ధైర్యాన్ని కోల్పోయాడు ఈ ఆదాము. మాటలు వింటున్న వారులారా, మనము దేవునితో ఎలా ఉన్నాం? ఆయన స్వరం వినబడుతుంది, ఆయన స్వరము విని ఆయన ఇష్ట ప్రకారం మనం జీవించగలుగుతున్నామా? ఆలోచించండి. దేవునికి దూరస్తుడైపోయిన ఈ ఆదాము, దేవుని మహిమను కోల్పోయిన ఈ ఆదాము చేసినటువంటి పాపము యొక్క పరిస్థితి ఏంటి? ఈ పాపం వలన మనిషి ఏమయ్యాడు అంటే, ఈ మనిషి కోసం మరలా మానవ రూపమెత్తి ఆయనే ఈ లోకానికి రావడం మనం చూస్తాం. మరలా ఆయనే మానవ రూపాన్ని ఎత్తి ఈ లోకానికి వచ్చి ఆయన చేసిన త్యాగమును బట్టి, ఆయన చేసిన కార్యాన్ని బట్టి, ఆయన చేసినటువంటి శిలువ మరణాన్ని బట్టి మనిషికి ఉన్నటువంటి ఆ పాపపు స్వరము పోయి, పాపపు ముఖము పోయి మరలా నూతన సృష్టిలుగా మారడం మనం చూస్తాం. ఒకసారి రండి, ఆ మాట మీకు చూపిస్తాను. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1 నుండి. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతకండి, అక్కడ క్రీస్తు తన కుడిపార్శ్వమున కూర్చుని ఉన్నాడు. పైనున్న వాటి మీదే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమలో ప్రత్యక్షపరచబడుదురు. మహిమలో ప్రత్యక్షత. ఆదిలో ఆదాము దేవుని చేత అనుగ్రహించబడిన మహిమను కోల్పోతే, కడపటి ఆదామైనటువంటి క్రీస్తు ద్వారా మరలా పోగొట్టుకున్న మహిమను పొందుకున్నాడండి మానవుడు. ఆదిలో మహిమను పోగొట్టుకున్న ఆదాము మరలా క్రీస్తులోనికి వచ్చిన మనము ద్వారా, క్రీస్తును నమ్మిన మనము మరలా ఆయన ప్రత్యక్షమవుతారు. అప్పుడు ఆయన మహిమను పొందుకుని ఆయన దగ్గర నిలవబడతామంట. ఎప్పుడు అంటే మనము క్రీస్తుతో కూడా తిరిగి లేపబడినప్పుడు. ఎప్పుడు అంటే భూలోక సంబంధమైనవి కాకుండా పర సంబంధమైనవి వెతికినప్పుడు, లోకములో ఉన్న భోగభాగ్యాల కోసము కాక, ఏమి
తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా, ఏమి సంపాదించుకుందుమా, ఎలాగని ప్రాకులాడడం కన్నా దేవుని కొరకు నేను ఎలా బ్రతకాలి, దేవుని కొరకు ఎలా జీవించాలి, దేవుని కొరకు ఎలా నేను నా జీవితాన్ని అర్పించాలి, దేవా నీకు ఏ రీతిగా ఉపయోగకరంగా ఉంటాను అని పర సంబంధమైన విషయాల గురించి ఆలోచించినప్పుడు మనము చెప్పగలుగుతాము, ఆయన మహిమను అనగా పోగొట్టుకున్న మహిమను మరలా మనము పొందుకున్నాము అని, మరలా పొందుకున్నాము అని చెప్పచ్చు. మొదటి పేతురు గ్రంథంలో 1వ అధ్యాయము 7వ వచనంలో అంటారు, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు ఆయన మెప్పును ఘనతను ఇస్తారంట. ఎందుకు అంటే క్రీస్తులో మనకు పాప క్షమాపణ ఉంది, ఎందుకంటే క్రీస్తులో మనకు పోగొట్టుకున్నటువంటి మహిమ మరలా దొరికింది. ప్రభువుని ఆరాధించుట కొరకు. మన జీవితం ఎందుకండి? ఆయన నిన్ను నన్ను మనల్ని ఎందుకు చేసుకున్నాడు? ఆయనను ఆరాధిస్తామని కదా, ఆయనను మహిమపరుస్తామని కదా, ఆయన స్వరము వినే భాగ్యము మనకు కలిగింది, ఆయన స్వరమునకు జవాబిచ్చే ధన్యత మనకు కలిగింది. ఆయనను ఆరాధించే వారిగా ఉండాలి. మనలను ఆయన ఎందుకు చేసుకున్నారు? ఆయన మహిమ నిమిత్తము మనలను సృజించుకున్నాడు. ఆయన నీవు నేను ఏ ఉద్దేశము లేకుండా సృజించబడలేదండి. నీ ఎడల నా ఎడల ఆయనకు ప్రణాళిక ఉంది. అందుకే భూమి మీద ఇంకా నిన్ను నన్ను ప్రాణాలతో బ్రతికి ఉంచాడు ఆయన. నీ గురించి నా గురించి ఇంకా ఆయన కొన్ని ఉద్దేశాలు ఉన్నాయి. మన పనులు ఇంకా ఆయన కోసం ఏదో ఇంకా మిగిలి ఉంది. అందుకేనండి ఇంకా మనం బ్రతికున్నాం. లేకపోతే ఏనాడో ఏ రోజు కాలగర్భంలో కలిసిపోయేవారమే మనం. ఏ రోజు కాలగర్భంలో కలిసిపోవలసిన వారమేనండి. కరోనా టైంలో ఆ జనంతో, ఆ వేల కొలది ప్రజలతో మనము పోవలసిన వారమే. మనము ఇంకా బ్రతికున్నామంటే ఆయన కొరకు జీవిస్తామని, ఆయన కొరకు బ్రతుకుతామని, ఆయన కొరకు నీవు ఏదైనా ఒక పని చేస్తామని ఆయన నిన్ను నన్ను ఇంకా బ్రతకనిచ్చాడు. మహిమను కోల్పోయిన మనకు మరలా మహిమను అనుగ్రహించిన ప్రభువుని మనసారా ఆరాధిద్దామా? మనసారా ప్రార్థన చేద్దామా?